will be laying the foundation in the first or second week of January. Only 2 projects here we have issues, sir. One is in Visakhapatnam. Collector is aware of it. That is the Mayfair line, in which about 14 acres. So I would request Hari to sort out the issue immediately. Second belongs to CRDA, sir. That is Green Park. There is a change of land. I would request CRDA Commissioner to sort out. Other than these 2, sir, all others are grounded and the works will start immediately or already started, sir. ఇక్కడ మెయిన్గా టూరిజానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, దెన్ ఐటీకి ఇవ్వండి. ఈ రెండు లేదు, ఉండడానికి ముందు తర్వాత పని చేయడానికి. కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్లు ఫస్ట్ అండ్ సెకండ్ పెట్టుకొని ప్రయారిటీ చేయండి. ఇప్పుడు విశాఖపట్నంలో భోగాపురం నిన్న సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఫౌండేషన్ వేశారు. ఇట్ వెరీ గుడ్ థింగ్. అదే మరి ఒక ఎనర్జీ యూనివర్సిటీ ఒకటి రావాలి, అటానమస్. ఇది అవసరమైతే అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక మోడల్ కింద వాళ్లే చేసేట్టుగా మనం ల్యాండ్ ఇచ్చి ఒకటి, రెండోది వచ్చి లాజిస్టిక్స్ ఒకటి, ఈ 2 రావాలి. వీల్ వర్క్ నా ఉద్దేశం యూనివర్సిటీ చేస్తే ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్ని చాలా ఉన్నాయి కదా. 2 చేయండి. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు విశాఖపట్నంలో కూడా మీకు మానస ట్రస్ట్లో ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళు పెట్టింది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. బెస్ట్ యూనివర్సిటీస్ కానీ మీరు తేగలైతే మీరు తేగలిగితే దట్ విల్ బి బిగ్ ఇది అవుతుంది. బోత్ వాళ్ళ పర్పస్ సర్వ్ అవుతుంది, ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. మీరు దాన్ని గట్టిగా వర్కౌట్ చేయండి. ఎవరు వస్తారో వందని. మొన్న ఆస్ట్రేలియన్ డెలిగేషన్ తీసుకెళ్లి చూపించాం సార్, మాన్సాస్ కూడా. ఇట్స్ వెరీ పాజిటివ్ సార్. హోప్ఫుల్లీ నెక్స్ట్ 2 months విల్ క్లోజ్ ఇట్ సార్. అలాంగ్ విత్ ఐటీ అండ్ టూరిజం సార్, యూనివర్సిటీస్ కూడా, ఫారిన్ యూనివర్సిటీస్ కొన్ని క్యాంపస్ అడుగుతున్నాయి సార్. సో ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ విచ్ ఎవర్ ఇస్ సూటబుల్ ఫర్ యూనివర్సిటీస్ అది కూడా ఐడెంటిఫై చేస్తే సార్ విల్ బ్రింగ్. ఎక్కడ సార్ అంటే ఇప్పుడు విశాఖపట్నంకి వీ హావ్ గుడ్ అట్రాక్షన్, ఇటు తిరుపతి సైడ్ కూడా అట్రాక్ట్ చేద్దాం, రాయలసీమ కూడా అనుకుంటున్నాం. తిరుపతి ఒకటి, విశాఖపట్నం ఒకటి, అమరావతి ఒకటి, 3 సిటీస్ పెట్టుకొని హబ్ అండ్ స్పోక్ మోడల్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంతా స్పోక్ మోడల్, ఈ 3 సిటీలో హబ్ పెట్టుకొని వర్కౌట్ చేయండి. అలాగే సార్. ఇప్పుడు డెవలప్మెంట్ మొత్తం మీరు క్లస్టర్ బేస్డ్ గా వెళ్ళమన్నారు సార్. ఆటోమోటివ్ క్లస్టర్, రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్, సిమెంట్, ఎలక్ట్రానిక్స్. ఆ క్లస్టర్ లో విల్ బ్రింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ లింక్ టు దోస్ క్లస్టర్స్. సో ఆక్వా, ఉత్తరాంధ్ర అట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్. సో క్లస్టర్ బేస్ విల్ బ్రింగ్ ఇన్స్టిట్యూషన్ సో దట్ క్లస్టర్ విల్ బి జోన్స్ క్లస్టర్ చేయండి. ఇక్కడ ఓకే, ఇది నాకు ఆ ల్యాండ్స్ వరకు మీ దగ్గర నుంచి ఈ ప్రియారిటీస్ పెట్టుకొని, ఇంకొక పక్కన ఆల్ కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కంపల్సరీగా ల్యాండ్ ఉంటే, ఇది RNB కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ యూ గివ్ ఇట్ టు హోటల్స్ అండ్ టూరిజం. దట్ విల్ బి ఎ బిగ్ గేమ్ చేంజర్. దెన్ ఓన్లీ పీపుల్ విల్ కమ్ దేర్. అది అయిన తర్వాత కోవర్కింగ్ స్పేస్, GCC కూడా రాగలిగితే అక్కడ ఇస్తాం టౌన్స్లో. ఇప్పట్లో నెక్స్ట్ టౌన్స్ రాకపోవచ్చు కానీ విశాఖపట్నం, అమరావతి అండ్ తిరుపతి phase 1లో వస్తారు. వీరైతే బెంగళూరుకి సెటిలైట్గా అనంతపూర్ ఈ వర్కౌట్ చేయండి ముందుగా ఫస్ట్ ఫేజ్లో. దెన్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇక్కడ నాకు బిఫోర్ సమింగా కృష్ణబాబు మీకు కూడా చెప్పేయండి, మీ అన్నీ నేను చెప్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ ఉంది సార్. ఐటీ తర్వాత సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సార్, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్, తర్వాత ఐటీ సార్. ఐటీ లాస్ట్ అని మీరు ముందని ఐఎండ్ఐ సార్. ఐఎండ్ఐలో మనకి మ్యారిటైమ్ బోర్డును అలాగే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సో ఇందులో ఏపీ మ్యారిటైమ్ బోర్డులో మనం ఒక 20 MOUs లాస్ట్ టైం పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పెట్టాం సార్. ఇది పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పెట్టినవి. అంతకుముందు విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ లో మనం ప్లాన్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నాము. ఈ 20లో ఒక 6 ఇంకా దే కుడ్ నాట్ ఐడెంటిఫై ది ఫైనలైజ్ ద లొకేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్. 14 ఐడెంటిఫై చేశారు. అందులో 2 లాస్ట్ టైం మన కేబినెట్ లో ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చాము.
బోత్ లాజిస్టిక్స్ కి ఒకటి అటానమస్ వెహికల్ మన వెసల్స్ కి. అలాగే ఏపీ ఏడీసీఎల్ లో అవుట్ ఆఫ్ 10 ప్రాజెక్ట్స్ 1 ప్రాజెక్ట్ ఎస్ఐపిసి ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయింది సార్. 3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి అండ్ దే ఆర్ ఆల్రెడీ గ్రౌండెడ్ అండ్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో బ్యాలెన్స్ వీ హ్యావ్ టు పుష్ సార్. సో ఇందులో బ్రాడ్ గా శ్రీకాకుళం లో మెయిన్ కలెక్టర్స్ దగ్గర నుంచి కావాల్సింది అరౌండ్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది సార్. అందులో 400 acres కావాలని. అట్లీస్ట్ 100 acres అండ్ అబోవ్ ఎనీథింగ్ ఈజ్ ఓకే, బట్ అదే కలెక్టర్ విల్ బి ఇన్ టచ్ విత్ ద కలెక్టర్ టు సీ సమ్ ల్యాండ్. తర్వాత మెగా షెడ్ బిల్డింగ్ సెంటర్ ఒకటి మూలపేటలో ప్రపోజ్ చేస్తున్నాము. దానికి కొంత ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉంది, కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దట్ వీఆర్ ఎక్వైరింగ్ సార్. ఆర్ఎఫ్పి ఇప్పుడు నెక్స్ట్ 2 weeks లో ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేస్తున్నాము. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ phase 2 లో మనం టేకప్ చేసేది తమరు క్లియరెన్స్ ఇచ్చారు. వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద టెండర్ సార్. 3 ఫిషింగ్ హార్బర్స్ కి మనం ఇప్పుడు టెండర్ ఇస్తున్నాము. ఓడరేవుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇంకా రాలేదు, అది నెక్స్ట్ బడ్జెట్ లో ఇస్తా అన్నారు. సో మార్చ్ తర్వాత అది కూడా టేకప్ చేస్తాం సార్. సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ శ్రీకాకుళంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గురించి మనం పర్సూ చేస్తున్నాం సార్. అది ల్యాండ్ ఫైనలైజ్ చేయాలి. సో ఆనరబుల్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ గారు వీళ్ళు చేస్తున్నారు. ఇంకా ల్యాండ్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు సార్. తర్వాత విజయనగరం చూసుకుంటే ఇక్కడ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 500 acres ఇచ్చాము. జిఎంఆర్ హెస్ గివెన్ సమ్ ప్లాన్ సార్. సో వీ హ్యావ్ టు క్లోజ్లీ follow up and see that they deliver the thing. తర్వాత విశాఖపట్నం మెయిన్ మిగతా మేము చూస్తాం సార్. ఓన్లీ ఈ క్రూయిజ్ లైనర్స్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ తో మనం కంటిన్యూస్ టచ్ లో ఉన్నాము. ఒక మిక్స్డ్ యూజ్ టూరిజం అండ్ రిటైల్ కాంప్లెక్స్ అని ఒక 50 to 100 acres లో చేయాలని ప్లాన్ ఉంది. బట్ అది డైరెక్ట్ గా పోర్ట్ లో అంత ల్యాండ్ లేదు కాబట్టి విల్ బి ఇన్ టచ్ విత్ ద కలెక్టర్ టు ఐడెంటిఫై సూటబుల్ ల్యాండ్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం. సో మిగతా ఈ మెరైన్ స్కిల్ డెవలప్మెంట్ ఇది బోత్ ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అండ్ మన సెమ్స్ తో వీఆర్ ఫాలోయింగ్ అప్ సార్. అనకాపల్లిలో ఒక 100 acres 200 acres మనకి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఎన్హెచ్ఎల్ ఎల్ఎంఎల్ వాళ్ళు ఇప్పుడు ఆర్ఎఫ్పి మన డిపిఆర్ తయారు చేస్తున్నారు. దట్ వీఆర్ ఫాలోయింగ్ అప్. పుడిమడకలో ఫిషింగ్ హార్బర్ ఒకటి చేయాలి సార్. ఇప్పుడు అది ఫిషింగ్ మనం టెండర్ ఇస్తున్నాము. తర్వాత ఆర్సిలర్ మిట్టల్ క్యాప్టివ్ పోర్ట్ కి ఎన్టీపీసీ క్యాప్టివ్ పోర్ట్ కి మన వీ రిక్వెస్ట్ కలెక్టర్ టు టేకప్ ద సర్వే ఆఫ్ ద ల్యాండ్. ఈ 2 ప్రాబ్లం లేదు, కాకపోతే ఆ ఎక్స్క్లూజివ్ జోన్ ది అది క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకుంటాం సార్. ఎందుకంటే అది ఎక్స్క్లూజివ్ జోన్ గంగవరం పోర్ట్ కి అది ఇదవుతోంది, అంటే బేసిక్ గా ఓవర్లాప్ అవుతోంది. సో కాకినాడ కలెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ ఆర్ఎల్ఎన్జి టెర్మినల్ ఒక 3-4 మేజర్ కంపెనీస్ తో మనం చేస్తున్నాం సార్, టచ్ లో ఉన్నాము. సో వీ హ్యావ్ టు ఫైనలైజ్ ది మీన్స్ ఆపరేటర్. కేఎస్పిఎల్ తో టచ్ లో ఉన్నాము. వాళ్ళిద్దరిని మనం ఎడ్నాక్ అని అలాగే ఎల్ఎన్జి అదర్ కంపెనీస్ కూడా చేస్తున్నాము. సో తర్వాత ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాము. ఏఎం గ్రీన్ క్యాప్టివ్ జెట్టి ఒకటి జస్ట్ విల్ ఫైనలైజ్ సార్. విల్ టేక్ యువర్ గైడెన్స్ అండ్ ఫైనలైజ్. కృష్ణా డిస్ట్రిక్ట్